హలో నమస్తే. కేంద్రంలో వరుసగా 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తొలిసారి కలవరానికి గురైనట్టు కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ పెద్దల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కీలకమైన వ్యక్తుల్లో ఆందోళన కనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో ఏర్పాటైన ఒక అకౌంటు, ఆ అకౌంట్లో కొంతమంది యువకులు నీట్ పరీక్ష రద్దు అంశానికి సంబంధించి ఆందోళనకు పిలుపునివ్వడం, ఆ పిలుపుని అందుకొని వేలాది మంది దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉండడం, పార్లమెంటు ముట్టడికి వేల సంఖ్యలో యువత తరలి రావడం, పార్లమెంటు ముట్టడికి వచ్చిన యువత కేవలం పోలీసులు అక్కడున్నారని జస్ట్ నిరసన చేసి వెళ్ళడం కాకుండా పార్లమెంటును నిజంగానే ముట్టడించడానికి సంబంధించిన ప్రయత్నం అన్ని వైపుల నుంచి చేయడం, పోలీసులు అక్కడున్న భద్రతా సిబ్బంది కూడా వాళ్ళని అడ్డుకోలేకపోవడం, పోలీసులు వాళ్ళపైన లాఠీచార్జ్ చేయడం, అనేక మంది విద్యార్థులు గాయపడడం, ప్రభుత్వం దిగి రాక తప్పని పరిస్థితిని క్రియేట్ చేశాయి. ఆందోళనకు పిలుపునిచ్చినప్పుడు పట్టించుకోలేదు. ఆందోళన మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుందన్నప్పుడు చాలా లైట్ తీసుకున్నారు. ఆందోళన ప్రారంభమైన తర్వాత చీమల దండులాగా కాక్రోచ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, విద్యార్థులు పార్లమెంట్ వైపు దూసుకొస్తున్న తరుణంలో చర్చలకు పిలవక తప్పని పరిస్థితుల్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్కి సంబంధించిన ప్రతినిధుల్ని చర్చలకు పిలిచారు. వాళ్ళు కొన్ని డిమాండ్లు జేపీ నడ్డా ముందు ఉంచారు. ఆ తర్వాత కూడా ఆందోళన కంటిన్యూ అయింది. ఆందోళన కంటిన్యూ అయిన తర్వాత ఆందోళనలో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ఆందోళన సందర్భంగా విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండిస్తూ వస్తున్న నేపథ్యంలో పార్లమెంటు నిర్వహించలేని పరిస్థితి మొదటి రోజే కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ కారణంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు అమిత్ షా నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ఆందోళన గురించి చర్చిస్తూ ఉన్నారు. ఈ ఆందోళన ఎలా కంట్రోల్ చేయాలనే అంశంపైన తర్జన భర్జన పడుతున్నారు. వీటన్నిటి నడుమ లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత రాహుల్ గాంధీ, అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 ముఖ్యమంత్రులు, అనేక మంది ఎంపీలు నేరుగా ప్రధాని మోదీ ఇంటి ముందు 3 గంటల పాటు నిరసన చేయటం, 3 గంటల పాటు ఆందోళన చేయటం కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం ఉండే హై సెక్యూరిటీ జోన్లోకి వందల సంఖ్యలో వీఐపీలు ఒక్కసారిగా వచ్చి 3 గంటల పాటు అక్కడ ఆందోళన చేస్తుంటే కనీసం కనిపెట్టలేకపోయింది, కనీసం జాడా ఏంటో పసిగట్టలేకపోయింది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ఇంటెలిజెన్స్ కావచ్చు. ప్రధాని మోదీ నివాసానికి సమీపంలోనే ఉన్న మల్లికార్జున్ ఖర్గే బర్త్డే నిన్న జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బర్త్డే కోసం గ్యాదర్ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా ఒక్కసారిగా మోదీ నివాసం ముందు ఆందోళనకు దిగారు. మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు కాపాడుతున్నారంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది అంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. విద్యార్థులపైన జరిగిన లాఠీ చార్జిని ఖండిస్తూ వచ్చారు. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుని తప్పుపడుతూ వచ్చారు. వీటన్నిటి నడుమ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చర్యల్ని గమనించినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కమలం పార్టీలో కలవరం చాలా స్పష్టంగా కనపడుతోంది. అనేక రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో కేంద్రం పైన పోరాటం చేస్తూ వచ్చాయి, కేంద్రాన్ని విమర్శిస్తూ వచ్చాయి, కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ వచ్చాయి. జంతర్ మంతర్లో నిత్యం ఎవరో ఒకరు ఆందోళన చేస్తూనే ఉంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆ మాటకు వస్తే సంవత్సర కాలానికి పైగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు. వందలాది మంది రైతులు ఢిల్లీ వీధుల్లో అక్కడే ఉంటూ 365 రోజుల పాటు రైతు చట్టాలని వ్యతిరేకిస్తూ ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ వచ్చారు. ఈవెన్ ఏడాది పాటు జరిగిన రైతుల ఆందోళన కూడా కేంద్ర ప్రభుత్వంలో ఈ స్థాయి కలవరం తీసుకురాలేదు. రైతుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఏడాది తర్వాత పార్లమెంట్ వేదికగా క్షమాపణ చెప్పి మరి ఆ చట్టాలని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కానీ ఈ స్థాయి కలవరపాటు, ఈ స్థాయి ఆందోళన మాత్రం కేంద్ర ప్రభుత్వంలో కనపడలేదు. రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంగానే ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో నష్టం జరుగుతుందనే భయం కూడా లేకుండా ఆ రైతుల ఆందోళనని అప్పుడు ప్రభుత్వం ఎదుర్కొంది. కానీ ఇప్పుడు మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు భయపడుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టింది ఖచ్చితంగా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యాక్షన్ చూసినప్పుడు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రియాక్షన్ చూసినప్పుడు, కేంద్ర మంత్రుల ప్రకటనలు చూసినప్పుడు అది మనకి నిజమేనా అనిపిస్తోంది. ఒక 2-3 ఇన్సిడెంట్స్ని చెప్తాను, మీరు ఒకసారి ఊహించుకోండి. గడిచిన 12 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఎవరైనా ఆందోళన చేస్తున్న వాళ్ళ దగ్గరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి మాట్లాడడం చూసామా? గడిచిన 12 ఏళ్ల కాలంలో ఆందోళన చేస్తున్న ఎవరినైనా, ఏ రాజకీయ పార్టీనైనా పిలిచి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చర్చించడం, వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు ఏంటని అడగడం చూసామా? లేదు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా అకౌంట్ ప్రతినిధులు మాత్రం కేంద్ర మంత్రి నడ్డా వాళ్ళ ఆందోళన చేస్తున్న సమయంలోనే పిలిచి వాళ్ళతో చర్చలు చేశారు. ఇది మనం ఎప్పుడు ఊహించం, చాలా అనూహ్యం. అదే సమయంలో ప్రధాని మోదీ ఇంటి ముందు ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ దగ్గరికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి ఆయనతో చర్చలు జరిపారు. ఇది మనం ఎప్పుడు ఊహించాం.
ఒక చిన్న ఆందోళనను బేస్ చేసుకుని హోంమంత్రి అమిత్ షా నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై దీన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైన గంటల తరబడి చర్చిస్తున్నారు. ఇది ఎప్పుడు ఊహించాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడుతున్న అంశాలు. దేశంలో యువతకు ప్రభుత్వం పట్ల ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలిసొచ్చింది. అనేక దేశాలలో జెన్జీ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న సందర్భంగా ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కొంతమంది నాయకులు దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితే ఈ దేశంలో కూడా ఉందా? అటువంటి పరిస్థితే యువతలో ఈ ప్రభుత్వం పట్ల కూడా ఉందా అనే ఆందోళన కేంద్ర ప్రభుత్వంలో కనపడుతోంది. అనేక జాతీయ పార్టీలు, అనేక ప్రాంతీయ పార్టీలు ఆందోళన చేస్తున్న అనేక సందర్భాల్లో ఎప్పుడూ పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు మాత్రం బెంబేలెత్తిపోతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఎజెండాని ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ తీసుకోవడం, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన, విద్యార్థులపైన దాడులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉండడం, ఆ దాడులకు నిరసనగా పార్లమెంట్లో ఆందోళన చేస్తూ ఉండడం, ఆ దాడులకు నిరసనగా రోడ్డెక్కి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఆందోళన చేయడం, రాహుల్ గాంధీ రక్తం చిందించడం, ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీ రక్తం చిందించిన ఘటన చూసాం మొట్టమొదటిసారిగా. రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారుతున్న దృశ్యాలు, ప్రియాంక గాంధీ అరెస్టుకు సంబంధించిన దృశ్యాలు, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేస్తున్న సందర్భంగా లేడీ పోలీసులు ఎవరూ లేకుండా మగ పోలీసులు ఏమని వెహికల్లోకి ఎక్కిస్తున్న దృశ్యాలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల దేశ ప్రజల్లో వ్యతిరేకతని మరింత పెంచబోతున్నాయి. దేశ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ సర్కారు పట్ల, పోలీసుల వ్యవహార శైలి పట్ల తీవ్రమైన వ్యతిరేకతని పెంచుతున్న నేపథ్యంలో తనను కంట్రోల్ చేయాలి, ఈ వ్యతిరేకతను ఎలా తట్టుకోవాలి, దీన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనే ఆందోళన కేంద్ర ప్రభుత్వంలో కనపడుతోంది. తొలిసారిగా పుష్కర కాలం తర్వాత మోదీ సర్కార్కి తొలిసారిగా ఒక ఇబ్బందికర పరిస్థితి, ఒక కలవరపాటు కనపడుతోంది కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన నేపథ్యంలో. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని పదవి నుంచి తప్పిస్తారా, లేదా ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరో ఒకరు బాధ్యత. కేవలం అంశంపైన పార్లమెంట్లో చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. చర్చించడం కాదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత చర్చించాలని ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ పట్టుబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తే కేంద్ర ప్రభుత్వం తప్పు చేశామని ఒప్పుకున్నట్లు అవుతుంది. అలా అని ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకపోతే ఈ ఆందోళన ఇంకా ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంది. అనేక మంది పిల్లలు చనిపోయారు నీట్ పరీక్ష రద్దవడం మూలంగా. అనేక లక్షల మంది పిల్లలు ఇబ్బందులు పడ్డారు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన కారణంగా. దేశవ్యాప్తంగా 30 లక్షలకు పైగా కుటుంబాలు క్షోభను అనుభవించాయి నీట్ పరీక్ష రద్దయిన సందర్భంగా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ఈ దేశంలో ఇప్పటికే నీట్ పరీక్ష రద్దవుతూ వస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇన్ఎఫిషియన్సీకి సంబంధించి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. దేశంలో అనేక మంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎఫిషియన్సీ పైన క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇది కనీసం పట్టించుకునే అంశం కూడా కాదు అన్నట్లుగా బిహేవ్ చేయటం దేశ యువతలో మరింత ఆందోళనను పెంచుతుంది. దేశ యువతలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతని మరింత తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్గా వాడే టాక్టిక్స్ని ఈ సందర్భంగా కూడా వాడుతోంది. దేశద్రోహులని, పాకిస్తాన్ వాళ్ళని, వేరే పార్టీలని, ఇటువంటి ఒక టాక్టిక్స్ని వాడి ఈ అంశం నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తోంది. అది కూడా సోషల్ మీడియా యుగంలో కొంతమంది పోలీసులు కాని వాళ్ళు లాఠీలు పట్టుకొని ఆందోళన చేస్తున్న వాళ్ళపైన దాడి చేస్తున్న దృశ్యాలు చూసిన తర్వాత ఈ ఆందోళన అణచివేయడం కోసం ప్రైవేటు సైన్యాన్ని ప్రభుత్వాలే రంగంలోకి దించాయాలంటే అనుమానాన్ని దేశ ప్రజల ముందు పెట్టాయి ఆ వీడియోస్ అన్ని. కాబట్టి వాటికి కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం కనపడుతోంది. మొత్తంగా ఇంతకుముందు నేను చెప్తున్నట్లుగా తొలిసారి ఒక కలవరపాటు, తొలిసారి ఒక ఆందోళన కమలం పార్టీలో చూస్తున్నాం 12 ఏళ్ల తర్వాత.